చుండూరు మత వీరులకు, జోహార్ చుండూరు మత వీరులకు. వర్ధిల్లాలి ఆత్మగౌరవ పోరాటాలు, వర్ధిల్లాలి ఆత్మగౌరవ పోరాటాలు. అందరు కూర్చోండి. ఈ తీర్పు వచ్చిన కొద్ది క్షణాలలోనే కేఎఫ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవ గారు ఈ తీర్పును వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని నిరసిస్తా ఉన్నాం. అవసరం ఈ యొక్క తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు. ఒక పాదయాత్ర ఇవాళ నుంచి మరో పాదయాత్ర రెండు నిన్న ఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ మన చుండూరు ఈ యొక్క తెనాలి ప్రాంతంలో ముగింపు సభ జరుగుతా ఉంది. ఒక దుర్మార్గం తీర్పిచ్చారు. ఒకసారి మనం పరిశీలిస్తే మన సమాజంలో మన ధర్మశాస్త్రం అనేది ఒకసారి ఏంటంటే పరిస్థితుంది. పెత్తందారులను ప్రశ్నించకూడదు, ఆత్మగౌరవంలో బతకూడదు, పెత్తందారుల చెప్పు చేతుల్లో కింద నలిగిపోతూ ఉండాలి. పెత్తందారులు తప్పు చేస్తే కేసులు పెట్టకూడదు, పెత్తందారులు తప్పు చేస్తే ప్రశ్నించకూడదు, కేవలంగానే మణి ఉండాలని చెప్పి ఆ రోజు మన ధర్మశాస్త్రం చెబుతా ఉంది. అలాంటి దుర్మార్గమైన తీర్పు ఈ రోజు మన ధర్మశాస్త్రం వేసి తీర్పు ఎల్ నరసింహారెడ్డి పేరుతో రావడం అనేది గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. మాల్యాద్రి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ రత్నాకర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఉద్యమ నాయకులు, అలాగే ఈ సభకు విచ్చేసిన సోదరి సోదరులందరికీ నా నమస్కారం. మానవత్వం ఉన్న మనుషులందరూ తలదించుకోవాల్సినటువంటి ఒక దుర్మార్గమైన ఘటన ఈ గడ్డ మీద సాగితే దోషులకి శిక్ష పడుతుందని, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదని చాలామంది ఆశించారు. ఆశించడమే కాదు, అందుకోసం ఉద్యమించారు, పోరాడారు. ఆ పోరాటంలో కొమ్మెల్ల అనిల్ కుమార్ పోలీసు కాల్పులకి గురయ్యాడు. మనం పోలీసు వ్యవస్థని రక్షణ వ్యవస్థ అని పిలుస్తాం. ఎవరిని రక్షించడానికి పోలీసులు ఉన్నారు? మనల్నందరినీ, ప్రజలందరినీ రక్షించడానికి పోలీసులు ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఏం జరుగుతూ ఉంది? పదే పదే చుండూరులో ఏం జరిగింది? చుండూరులో పోలీసు క్యాంప్ ఉన్నది. ఆ ఊళ్ళో ఉండడం కోసం చుండూరులో 91లో పోలీస్ క్యాంపు పెట్టారు. పోలీసులు ఏం చేశారు? చుండూరు గ్రామమే కాదు, ప్రక్కనున్న మోదుకూరు గ్రామంతో సహా, ఒలివేరు గ్రామంతో సహా అక్కడున్నటువంటి కొద్దిమంది వ్యక్తులు యువకుల్ని రెచ్చగొట్టి దాడికి సిద్ధమవుతా ఉన్నారు. మేము మీకు రక్షణ కల్పించలేము, మీరిళ్లలో రక్షణ కోసం బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళని మైదానంలో అడ్డులేని చోట కనీసం ఇంట్లో ఉంటే చేతికందే కత్తో కర్రో మరొకటో పట్టుకొని దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని కనీసం ఎదిరించగలిగే ప్రయత్నం చేస్తుండేవాళ్ళం. కానీ మైదానంలో పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటి జనాన్ని, చేతిలో ఏ చిన్నపాటి ఆయుధం లేనటువంటి జనాన్ని వాస్తవంగా ఎవరు ముద్దాయిలు కావాలంటే మొదటి ముద్దాయిలు పోలీసుల వాళ్ళ. ఈరోజు ఎవరు విచారణాధికారులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు తమ బాధ్యతని తాము సరిగ్గా నిర్వహించారా లేదా, దోషులు ఎవరో తేల్చారా లేదా అనేటటువంటి విషయాల్లోకి ఎందుకు వెళ్ళలేదు న్యాయమూర్తి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో సంచలనం కలిగించిన కేసుల్ని మనం చూసాం. నిజాన్నంతా కొల్లగొడితే సుప్రీం హైకోర్టుని జోక్యం చేసుకుని ఇది కోర్టు పర్యవేక్షణలో జరగండి ఈ విచారణ అని అడిగారు. 2G స్పెక్ట్రమ్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పేసి ఆదేశించారు. మరి వీటన్నింటికంటే, ఈ ఆస్తులన్నిటికంటే ప్రాణం చాలా విలువైందే. మనిషి ప్రాణంకి ఖరీదు కట్టగలిగే పరిస్థితి లేదే. కానీ ఈ మనిషి ప్రాణాలని తీసినటువంటి వాళ్ళ ఎవరో కారణం, సక్రమంగా ఎంక్వైరీ చేయకపోతే ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? మీ డ్యూటీ